ఇవాళ మేము అడుగుతుంది ఏంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగులు ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి మేము 990 కోట్లు ఖర్చు పెట్టాం. పక్క రాష్ట్రం అబ్జెక్షన్ చెప్పింది, నేషనల్ వాటర్ బోర్డు అబ్జెక్షన్ చెప్పింది, కానీ ఎక్కడ మేము పనులు ఆపలేదు, కొనసాగించాం. మరి మీకెందుకు లేదా బాధ్యత? ఇవాళ 1, 2 కాదు, ఏకంగా అనేక ప్రాజెక్టులకి మరణ శాసనం రాస్తున్నాడు. తెలుగు గంగ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా తెలుగు గంగకి నిధులు కేటాయించి పనులు చేసినటువంటి సందర్భం ఉందండి? ఇవాళ 3 టీఎంసీలు వాటర్ తీసుకుంటే రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. రాయలసీమ నుంచి హంద్రీనివా కాల్వ, దాన్ని దగా చేశారు, మోసం చేశారు. మేము వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్లు 15,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడానికి 500 కోట్లు ఖర్చు చేశాం మేము. రెండవది శ్రీశైలం కుడిగట్టు కాలువ ఎస్ఆర్బీసీ కింద 30,000 క్యూసెక్కులు పెంచుకోవడానికి పనుల్ని పెంచాం. తెలుగు గంగకి 500 కోట్లు ఖర్చు చేశాం. హంద్రీనివా కాలువ వెడల్పుని పెంచేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకి 30,000 క్యూసెక్కులు వెళ్లేలాగా పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యాన్ని 2,000 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించారు. త్వరితగతిన పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా అవుకు టన్నెల్ నుంచి అనేక సమస్యలు ఉండినాయి. అవుకు టన్నెల్కి సంబంధించి 2 టన్నెల్స్ ద్వారా దాదాపు 260 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20,000 క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. 3వ టన్నుల పనులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మొదలుపెట్టాం. ఇకపోతే గండికోట రిజర్వాయర్ దాదాపు 27 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్. అది 1000 కోట్లు బకాయి పెట్టి పారిపోయాడు R&R ప్యాకేజ్. ఇవాళ మాట్లాడతాడు వెలుగొండ ప్రాజెక్టుకు దగ్గరకు వచ్చేసి R&R ప్యాకేజ్ అక్కడ జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా అని సిగ్గుపడ్డాడు కొంచెం కూడా. చెప్పేవన్నీ అబద్ధాలే. 1000 కోట్లు బకాయి పెట్టి గండికోట ప్రాజెక్టుకి తను దిగిపోతే 1000 కోట్లు చెల్లించి పూర్తి సామర్థ్యం 27 టీఎంసీల నీటిని నింపినటువంటి ఘనమైనటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే చిత్రావతి R&R ప్యాకేజ్ 280 కోట్లు ఇచ్చిన తర్వాత 10 టీఎంసీల నీటిని నింపగలిగాం. బ్రహ్మం సాగర్ లీకేజ్ పనులు పెండింగ్ ఉంటే 90 కోట్లు ఖర్చు చేసి 17 టీఎంసీల నీళ్లు నిలపగలిగాం.